టిఫిన్ తినాలంటే ఇక్కడ తినండి. ఎటు కాకుండా మధ్యలో పంచర్ అయింది. ముందుందంట్రా. మేము అటు బయటికి పోయి వచ్చే లోపు వీళ్ళే మొత్తం రెడీ చేసి పెట్టిండు. సో వీళ్ళకి నరసింహ స్మోకీ చికెన్ చేసినందుకు ఫస్ట్ షాట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ రఫీక్ కాస్మోస్ యూట్యూబ్ ఛానల్. 4 గంటలకు 10 గంటలకు ట్రిప్. 10 గంటలకు. वेलकम वेलकम. क्या तो किधर उधर आजा आजा अंदर आजा. यस चाली लेते सामान అది ఏదో తీసుకున్నాం. ఇది హిస్టరీ గ్లాసెస్. రాట్లేనే అరేమో గైస్ మేము ఎటు వెళ్దామని ప్లాన్ చేసాం. ప్లాన్ 7 గంటలకు వచ్చి 7 గంటలకే రెడీ ఉండండి అన్నాడు ఆడు. 6 గంటలకు లేచిన 1కి పండుకొని 6 గంటలకు లేచిన. అందరు షాక్. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉన్నాను. వాట్ ఇస్ రాంగ్? ఒక టైమింగ్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్. హైదరాబాద్ 7 గంటలకు అన్నాడు, 10 గంటలకు వచ్చిండు. 3 hours డిలే. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. ఎన్ని గంటలకు లేచినావు బ్రో? 4 बजे उठा मैं आ रहा हूँ, सुबह 4 बजे. నువ్వు ఎన్ని గంటలకు లేచినావు? మెల్లనే లేచినాడు. డ్రైవర్ ఎన్ని గంటలకు లేచి? డ్రైవర్ ఓనర్ కారు అడిగిరావా? ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడుతావు? అంటే చెప్పండి ప్లీజ్. కట్టిన కానీ అవి బిజినెస్ మ్యాన్. అది బిజినెస్ మ్యాన్ సాంగ్స్ ని ఏం సాంగ్స్ అంటున్నాడు గాయసుడు. సరే సరే సాంగ్ ఏం సాంగ్స్ రా ఇవి అంటుడు. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టిఫిన్ కా ఇప్పుడు తినలే. తినలేదారా టిఫిన్? నరసింహ 10 గంటలకు వచ్చినావు, ఇంకా టిఫిన్ తినలేదా? ఇప్పుడు టిఫిన్ కోసం మాత్రం వచ్చిందే లేటు, మళ్ళీ టిఫిన్. అరే నీకు ఎక్కినట్టుందిరా. నీకు అవుతావా? గైస్ వీళ్ళు మధ్యలో టిఫిన్ కోసం ఆగారు. రోన్ టిఫిన్ తినలే? అరే చెప్పు ఇంద్రా ఇట్లా సిగ్గుపడితే. డ్రైవర్ ప్లీజ్ డ్రైవర్. అరే మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. బ్రో టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది టేస్ట్? స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. ఎంత టేస్ట్ ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ సైడ్ లొకేషన్. టిఫిన్ తినాలంటే ఇక్కడ తినండి, టేస్ట్ బాగుంది. సరే మళ్ళీ చెప్తారు. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? దేశ సేవకి రోన్ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా నాకు. లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ. నేను మొత్తం
నీతో నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అక్కడ నుంచి మేము వస్తుంటే ఏదో సౌండ్ వస్తుంది, ఇందిరా సౌండ్ అనుకున్నాం. ఆపి చూస్తే టైర్ పంచర్ అయింది. ముందుందంట్రా, ముందు షాప్ ఉందంట. మెల్లగా రాదు అని తీసుకుని రావాలి, ఆడు ఏం చెప్తే అది. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఎటు కాకుండా మధ్యలో పంచర్ అయింది. లక్కీలీ ఏంటంటే ముందటనే ఉంది షాప్. ఆయన కార్ అక్కడ దాకా పోదంటే ఆయన్నే వచ్చి చేస్తుండు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. చూద్దాం ఏమవుతుందో. మేము వెళ్ళేది ఒక టెంపుల్కి. సో ఓకే, గాడ్స్ ప్లాన్ అనుకోవాలి, గాడ్స్ టెస్టింగ్ అనుకోవాలి, ఏదో ఒకటి అనుకోవాలి. చాలా సెకలు ఉన్నారా నీలో. అన్ని తీసి బయట పెట్టినాం. हेलो हेलो हाँ मालिक हाँ अरे मालिक वो थोड़ा सा गलती हो गई. సాల్వ్ అయిపోయింది గైస్, వెళ్ళిపోవడం ప్రాబ్లం సాల్వ్. సో దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. చెప్పాలా? టెంపుల్లోకి వచ్చినాం గైస్. ఫొటోస్ తీసుకోవచ్చంట, నో రిస్ట్రిక్షన్స్. బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అరే గాజులు పెట్టినావు. దర్శనం అయితే సూపర్ డూపర్ అయిపోయింది. అమ్మాయికి గంట నుంచి 2 కోట్లలో ఒకటి చనిపోయింది గాయస్. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి. ఇక బతుకున్నదే మేము తీసుకుంటున్నాం. సో ఈరోజేమో ఫస్ట్ టైర్ గాలి. ఫస్ట్ లేట్ అయింది, 7 o'clock అనుకున్నది 10కి అయింది. అది సెకండ్ హైవేలో పంచర్ అయింది. పంచర్ కాదు, టైర్ గాలి, టైర్ పగిలిపోయింది. మళ్ళీ చేంజ్ చేసినాం. ఇక్కడ మళ్ళీ ఈ చికెన్ దగ్గర ఒక కోడి రెండిట్లో ఒకటి చనిపోయింది. ప్లస్ ఆమె లొల్లి, ఇట్లా ఒక ఆమెతో లొల్లి, ఏం చేస్తాం డిమాండ్. మళ్ళీ గాలి దిగుతుంది మళ్ళీ టైర్లో, వేరే టైర్. అరే ఆంటీ, ఆమె తీసింది అరేమన్నా గాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే అనుకుంటా. अरे अर्धा మంచిగా ఉండే ఇది రాంగనే ఎట్లా అయిపోతుందిరా. అరే లక్ష్మి, నేను నికాలి ఆగా హవా ఉస్మే అటు ఇచ్చాడు పోవాలి మనం. యూటర్న్ పోయినా ఆ రోడ్. ఆమె మేమే కట్ చేస్తామని డిమాండ్ చేస్తుంది. మనోడి కోపం వచ్చి ఆగంటి ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. ఆమెకు వస్తలేదు, వేరేటోళ్ళకి వస్తానంటే వద్దు మీరు చెయ్యొద్దు, అది వాళ్ళని కూడా చేయనిస్తలేదు వేరేటోళ్ళు అంటే. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? ఆమెను తీసిందో ఎవరు తీసిందో. ఈరోజు అన్ని ఎన్ని దారుణాలు సార్. ఇప్పుడు దిగుతలేదు కదరా, ఇప్పుడు దిగుతలేదా? ఫస్ట్ టైం చూస్తున్నా కట్టెలు జోక్కొని 5 కిలోలని జోకి. రోడ్ ఎటు అని అడిగితే కళ్ళు తీసుకుంటారా, మళ్ళీ ఏదైనా అడిగితే కళ్ళు తీసుకుంటారా. వాళ్ళేమో ఆడ చికెన్ కొట్టిస్తారా, ఇడేమో కళ్ళు తీసుకుంటారా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? 5 కేజీల కట్టెలు 100 రూపాయలు. ఫస్ట్ టైం లైఫ్ లో ప్రకృతి నుంచి వచ్చే కట్టెలు కూడా అమ్ముకుంటున్నారు.
100 రూపాయలకు 5 కేజీలు ఉంటా. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. బిజినెస్ ఆఫర్స్ అన్నారు బుక్స్ సార్ ఈ మధ్య మనం చూస్తుంటాం సార్. పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd 4th క్లాస్లోనే వాళ్ళు KBC IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నాం అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. ఇది అసలైన ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ మ్యాన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఏయ్ చింటూ, అరే పాతులని జోడుకులు ఉన్నారా బాయ్ మీరు? పాతులని జోడుకులా మీరు? అరే ఇది బారా. ఫైనల్లీ స్పాట్ అయితే దొరికింది మాకు తినడానికి. చూద్దాం. ఇప్పుడే మేము ఛార్జింగ్ అయిపోతే ఫోన్లో ఛార్జింగ్ చేసుకొని వచ్చేసినాం. సో మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ మా కుక్కలను చూపిస్తా. కుక్కలని గైస్, యు వాంట్ సీ స్మోకీ ఫ్లేవర్ చేస్తామంట గైస్. స్మోకీ ఫ్లేవర్ చేస్తా అంటే ఎస్ మాడిపోయిందంతా. స్మోకీ ఫ్లేవర్ ప్రొఫెషనల్ కుక్కర్, అవర్ హెడ్ కుక్ నరసింహ. ఇక్కడ ఇంకో కుక్కు చికెన్, స్మోకీ చికెన్. కొంచెం దానిపైన ఆయిల్ వేసి ఏదో తేడాగా ఉందేంటి? స్మోకీ చికెన్ టేస్ట్ మంచిగా వస్తా బాగా అట్లా కూర్చోడానికా? టేస్ట్ మంచిగా వస్తా. స్మోకీ గ్రిల్ అయితే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నువ్వేనారా రైస్ వండింది? రైస్ నువ్వేనా? చెప్పు. అరే చేతులు చూపిరా, కష్టం. అరే రైస్ ఇడేరా చేసేది. Wow. Wow. Nice. Our head cook. Freedom. Finest. 1947. Okay, we will meet in the next class. Yes. ఇంకా ఆపండి. తెలుసు, వినండి. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. గైస్ మేము అటు బయటికి పోయి వచ్చే లోపు వీళ్ళే మొత్తం రెడీ చేసి పెట్టిండు. సో వీళ్ళకి నరసింహ స్మోకీ చికెన్ చేసినందుకు అందులో వేస్తావా? చీట్స్ బ్రో. అవర్ సెకండ్ హెడ్ కుక్. తీసుకోరా మరి. Cheers bro, our head cook. Cheers bro, cheers. వీళ్ళు ముగ్గురు కలిసి వండిల్లు. మేమిద్దరం బయటికి పోయినాం. సో రోహన్, లక్ష్మీనారాయణ, నరసింహ. స్మోక్ చికెన్, గ్రిల్ చికెన్, రైస్. సూపర్ బ్రో. అంత రెడ్డి ఏం లేవు కఠినంగా. రోహన్ బాయ్ అంటే ఏదో అనుకున్నా నేను. మాట్లాడరా. స్మోకీ ఫిలిమా? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సార్ అర్థం కాలేదు. కొంచెం ఇంకా సన్నగా తీరా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సామాన్ ఇక్కడే ఉంది, ఎక్కడ సామాన్ అక్కడ. కానీ కూర అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది?
చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. దాని మీద కూర్చొని రఫీకాడ బలరాం మీద శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఏమైందిరా? ఏం కాలేదా? వీడియో తీస్తుంటే ఎందుకు నిలబడుతున్నారు? ఏం కాదు బాయ్, ఏం కాదు ఆడు పెట్టేస్తాడు ఆడు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. మనం చూసుకోనికి మనం షేర్ చేసుకోనికి బాగుంటాయి. ఆడు పబ్లిక్ లో పెడతాడు. మనోడు అనుకున్నారు పకోడు వీడు. పని అయిపోతుంది మన. ఇట్లా దాన్ని కడుగుతున్నాం. అయ్యా కాల్ చేసి ఏడున్నావు అంటే కాలేజీలో ఉంటా. చేసేది ఎందుకు బిడ్డ? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. రెడీ ఉండండి, వస్తాను, నేను కూడా వస్తాను. వద్దన్నా వద్దు. ఏపీ జాకే అంగారే, సార్ అది ఏపీ జాకే అంగారే. అసలు ఈడు తాగితే ఈయన గులైందో నాకైతే అర్థమైతే లేదురా. గాయస్ అయిపోయింది. సో ఫోటోషూట్ అయిపోయింది గాయస్. సో వండుకున్నాం, తిన్నాం, ఫామ్ హౌస్కి వచ్చినాం. ఇది మా ఫామ్ హౌస్. పిచ్చోళ్ళ మాట్లాడుకో, పిచ్చోడ్నే కదా మావా. రే నేను అలా అనలేదు, పర్వాలేదురా, పర్లేదు. ఇప్పుడే ఫామ్ ఉంది, ఓకే హౌస్ ఉంది లోపల, అటు సైడ్ ఉంది. కాంటాక్ట్ నరసింహ, నిజాం కాలేజ్ నరసింహ. ప్లాట్స్ ఫర్ సేల్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. సీదానా ఏదైనా నా కూడా ఉందా? ఫైనల్ టచ్. పాట పెట్టు, పాడదాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. అయిపోయినాక ఈడ వస్తుంది. సూపర్ బ్రో, సూపర్ బ్రో. బ్రో బీజేఎం ఎవడు కొట్టాడు బ్రో? బ్రో బ్రో 90 వేసి కొట్టావా? బీజేఎం 90 వేసి కొట్టావా నువ్వు? బ్రో तेरा डेस्टिनेशन आ गया, मेरा आ गया. फ्लेवर क्या रहता था? రైట్, రేపు వస్తారా కాలేజ్కి? వస్తాం బాయ్ సారు, పైలట్ జాగ్రత్త. రైట్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఓకే ఓకే ఓకే. ఎలాగో ఐ విల్ ట్రై టు పోస్ట్ ఆఫ్టర్ 10 days or 1 week. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ నైట్, బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.